కొడుక్కి పేరు పెట్టుకున్నాడు నారాయణ అని అజామీనుడు, కాబట్టి పిలుస్తూ ఉంటాడు నారాయణ 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 అంటుంటాడు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైనా, ఏదో ఖాళీ ఉన్నప్పుడు ఆడుకుంటున్నారు. మీ పక్షానికి రాముడిని పేరు, మా పక్షానికి కృష్ణుడిని పేరు. మీ వైపున్న వాళ్ళు లక్ష్మణ భరత శత్రుఘ్నులు, జాంబవంతుడు, సుగ్రీవుడు. మా వైపున్న వాళ్ళు అనిరుద్ధుడు, బలరాముడు, ఇలాంటి వాళ్ళందరూ మా వైపు. ఇప్పుడు ఆ పేర్లు పెట్టుకుని ఆడుకున్నారు. విశ్రామ కేళినైనా, ఆడుకునేటప్పుడు భగవన్నామని చెప్పినా సరే, పద్య గద్య గీత భావార్థములనైనా, ఓ పద్యం చెప్పుకున్నావు అందులో ఏదో భగవన్నామం ఉంది, ఓ పాట పాడావు భగవన్నామం ఉంది, ఓ వచనం చదివావు భగవన్నామం ఉంది, ఓ భావం లోపలికి వచ్చింది భగవన్నామం ఉంది, చాలు తరించిపోతావు. అందుకే పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను కలుప కలుషహరము. పూర్వం దొంగలందరూ అరణ్యంలోకి వెళ్ళారు, 4 దొంగలు, మంచి గజ దొంగలు. దీని తర్వాత మనం ఏం మాట్లాడుకోకూడదు, ఇప్పుడే మనం మాట్లాడుకుందాం అన్నారు. ఒకడన్నాడు వనీచ రామ వసుచహ రామ నభయం స్మరామ నదంతరామ. ఒకడన్నాడు మనం ఇప్పుడు అరణ్యం అంతా తిరుగుతాం. రెండో వాడన్నాడు కనపడ్డ వాళ్ళని దోచుకుంటాం. మూడో వాడన్నాడు భయం అన్న పేరెత్తకూడదు. నాలుగో వాడన్నాడు నది దాటి వెళ్ళిపోతాం అన్నాడు. ఈ చివర రామ రామ అన్నప్పుడు క్రియాపదంగా చెప్పారు వాళ్ళు. ఆఖరణ దొంగతనం చేశారు, 4 నది దాటి వెళ్ళిపోతున్నారు. మాట్లాడుకున్నప్పుడు చివర వాళ్ళు అన్నమాట రామ అంతే, ఆ తర్వాత ఇంకా మాట్లాడుకోవాలి. నది దాటి వెళ్ళిపోతున్నారు, రాజభటులు వచ్చారు, బాణాలు వేశారు, వెనక నుంచి వీపుల్లో గుచ్చుకు పడిపోయారు. చిట్ట చివర రామనామం పలికారు కాబట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. అగ్నిహోత్రం తెలిసి ముట్టుకుంటే కాలుస్తుందా, తెలియక ముట్టుకుంటే కాలుస్తుందా? ఎలా అయినా కాలుస్తుంది. భగవన్నామం తెలిసి ముట్టుకున్నా పాపహరణం, తెలియక ముట్టుకున్నా పాపహరణం. అందుకే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైనా పద్య గద్య గీత భావార్థములనైనా కమలనయను కలుప కలుషహరము. ఆయన్ని తలుచుకుంటే ఆయన నామం చెప్తే చాలు, సర్వ పాపములు నశించిపోతాయి. అందుకే అసలు భగవన్నామం చెప్పడం ఏ పరిస్థితుల్లో అలవాటు కావాలని అడిగారు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రీలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొని రేని ఆ కాలుని యాతనావితతి కాంచరుపూనరు దుఃఖభావముల్ అన్నారు. భగవన్నామం ఎప్పుడు చెప్పాలి అంటే కూలిన చోట. అకస్మాత్తుగా నడుస్తూ నడుస్తూ గడప దన్ను కింద పడిపోయావు. ఆ కూలిపోయినప్పుడు శివ అనో, రామ అనో, హే గోవింద అనో, విష్ణు అనో, వెంకటేశ్వర, భగవన్నామం ఏదో ఒకటి రావడం అలవాటు చేసుకోవాలి.